ఫ్రెండ్స్, ఈ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అది విస్తరిస్తూ ఉంది. కానీ అది ఏ మేరకు ఆచరణ యోగ్యం అనేది మనం ఆలోచించాలి. మనకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకు ఏదైనా చేసుకోవడానికి, ఎలాంటి వృత్తి అయినా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని రాజ్యాంగం చెప్తా ఉంది. అలాంటప్పుడు వాళ్ళు మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవటం చట్ట విరుద్ధం కాదు, చట్టబద్ధమే. సరే, ఇక్కడ మీకు నచ్చకపోతే మాకు మీరు వెళ్ళిపోవాలని అంటే, ఇది అఫ్కోర్స్ ప్రస్తుతం దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో రకరకాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను ఈ రకంగానే హింసిస్తున్నారు కొంతమంది. మా తమిళనాడులో ఇట్లాగే మాట్లాడాలా, కర్ణాటకలో కన్నడే మాట్లాడాలి. మనం చూసాం, ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ మేనేజరు కన్నడలోనో లేకపోతే మరాఠీలోనో మాట్లాడలేదని అది పెద్ద గొడవ. సో ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రాష్ట్రంలో వేసినా వెళ్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని భాషలు వాళ్ళకి తెలియాలని లేదు. వాళ్ళకు ఇంగ్లీష్ తెలుస్తుంది, హిందీ తెలుస్తుంది, లింక్ లాంగ్వేజ్ కింద వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కువ భాగం హిందీ నడుస్తుంది కాబట్టి. అంతేగాని నువ్వు హిందీ కాదు, నాకు కన్నడంలోనే మాట్లాడు, మరాఠీలోనే మాట్లాడాలంటే అది. సో ఇక్కడ ఈ మార్వాడీల విషయానికి వస్తే, సో మార్వాడీలను మనము ఆ రకంగా నియంత్రించలేవి, వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం మరి న్యాయబద్ధమో కాదో అది అనేది మనము ఒకసారి పరిశీలిస్తే అది న్యాయబద్ధం కాదు. సో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం చూడండి. దానికి ఈ రకమైన చర్య అదే పరిష్కారం అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మార్వాడీలు వ్యాపారం చేయని రాష్ట్రమే లేదు, దేశం మొత్తం వాళ్ళే, ఈవెన్ విదేశాల్లో వాళ్ళే. అందువల్ల దీని మీద పునరాలోచించాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.